అమ్మాయిలు చెప్పేవాళ్ళు అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండండి అని, ఇప్పుడు అబ్బాయిలు చెప్పాల్సి వస్తుంది. అబ్బాయిలు చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం అందరం. చాలా జాగ్రత్త ఉండండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా పకడ్బందీగా ఉండండి. అంటే సభ్య సమాజం ఏమైపోతుందో అర్థలేదు. నిజంగా ఒక అమ్మాయిని చూడాలన్నా కూడా భయం వేస్తుంది. బయటికి వెళ్తున్నావు, ఏ అబ్బాయిని గోకకు, ఏ అబ్బాయిని చంపకు, ఏ అబ్బాయిని ఏం చేయకు, లవ్ అని ట్రాప్ చేయకు అని ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పాల్సిన రోజులు వచ్చినాయి. కాబట్టి నిజంగా చాలా అంటే నిజంగా చూస్తున్నాం. మొన్న ఏంటంటే రైస్ కుక్కర్లు చంపటాలు, ముక్కలు చంపటాలు ఇవన్నీ చూస్తుంటే అంటే సభ్య సమాజం ఏమైపోతుందో అర్థలేదు. నిజంగా ఒక అమ్మాయిని చూడాలన్నా కూడా భయం వేస్తుంది. ఏమన్నా అంటేనేమో చట్టం అని అవి ఏదేదో పెట్టి ఏదో చట్టాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని ఏమన్నా చూసినా తప్పే, పలకరించినా తప్పే, ముట్టినా తప్పే, ఏం చేసినా తప్పే. కాబట్టి ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది. సో నిజంగా ఒకవేళ నువ్వు అంత అబ్బాయిని లవ్ చేసి ఉంటే డైరెక్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. మరీ పెళ్లి చేసుకొని నువ్వు చనిపోయిన తర్వాత నీ విధురాలైన తర్వాత మా డాడీ ఒప్పుకుంటాడు. ఊరిని అమ్మ ఏం పెద్ద స్కీమో అర్థమైతే లేదు. నిజంగా చాలా చాలా తప్పు ఇది. సభ్య సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నిజంగా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఈ పిల్లలు కూడా ఇప్పుడున్న మెయిన్గా అమ్మాయిలు కూడా చాలా చెడిపోతారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఏ రకంగా పెంచాలనేది ఒక ఐడియా రావాలి. సమాజం చెడిపోయింది కాబట్టి అని కోరుకుంటున్నాను. అమ్మాయికి వదిలి నన్ను నిజం చెప్తున్నా, దయచేసి జెన్యున్గా ఉండండి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కానీ సో పెళ్లి చేసుకునే ముందు ఒక రకంగా పెళ్లికి ఒకడు, లవ్కి ఒకడు అవన్నీ వద్దు. సో నిజంగా నాకు అనిపించే ఆ సున్నం ఏదో టాపిక్ ఉందో తను డైరెక్ట్గా పలానా అబ్బాయితో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే బయటికి లేచిపోవటాలు, బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో పెళ్లి అట్లా ఆ రకంగా చేసుకుంటే అయిపోద్ది. కానీ సో ఒక అబ్బాయిని నమ్మించి మోసం చేయడం అనేది అబ్బాయికే డ్యామేజ్ కాదు, ఎంటైర్ రెండు ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా బాధ కలిగించింది. భయం అవుతుంది. నిజంగా చాలా భయంకరంగా ఇది భయందాల్లో కలిగించే విషయం. కాబట్టి సో చాలా అబ్బాయిలు చాలా జాగ్రత్త ఉన్న అప్పట్లో అమ్మాయిలు చెప్పేవాళ్ళు అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండండి అని, ఇప్పుడు అబ్బాయిలు చెప్పాల్సి వస్తుంది. అబ్బాయిలు చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం అందరం. చాలా జాగ్రత్త ఉండండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా పకడ్బందీగా ఉండండి. కాబట్టి సింగిల్గా ఉండండి. కానీ దయచేసి లవ్ చేసి పెళ్లి చేసుకోవటాలు అవన్నీ మనకు పనికిరాని సబ్జెక్ట్. కాబట్టి వాటిపైన ఫోకస్ చేయొద్దని మనసుకు కోరుకుంటాం. పెళ్ళి అంటే అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ చూడాలి. కరెక్ట్ అని ఇది వాస్తవం. నిజంగా అదైతే నిజంగా చాలా అవసరం. అప్పట్లో ఏంటంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇచ్చి చేయాలంటే మాత్రం అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. కాబట్టి సో ఇప్పుడు అమ్మాయి వెరిఫికేషన్ కూడా చేయాలి సబ్జెక్ట్. కాబట్టి 100% చాలా బాధ కలిగించింది. మొన్న జరిగిన మేఘాలయ అయితే చాలా బాధ కలిగించింది.